ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిస్తున్నారు. భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇంద్రకీలాద్రికి అమ్మవారి భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఈరోజు చివరి రోజు కావడంతో భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. ఈరోజు 1,40,000 మంది వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేశారు. దీనికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేశారు. భక్తులందరూ కూడా భారీగా తరలి వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈరోజు రాజరాజేశ్వరి దేవి అలంకరణలో చివరి రోజు భక్తులకి అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. ఇదే తరుణంలో భక్తులు ఏర్పాట్ల పట్ల కానీ దర్శనం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం విజయవాడ అమ్మవారికి దర్శించుకోవడానికి ఏర్పాటు చేసిన క్యూ లైన్ల దగ్గర ఉన్నాం. భారీ ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మవారి భక్తులు తరలివచ్చారు. వాళ్ళు ఎవరికి అసౌకర్యం కలగకుండా ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రధానంగా తొక్కిసలాట లేకుండా వాళ్ళందరినీ కూడా విఎంసీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో వాళ్ళందరినీ నిలిపి అక్కడి నుంచి క్యూ లైన్లోకి విడిచిపెట్టడంతో తొక్కిసలాట ఏమీ లేకుండా భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునేటట్లుగా వీలు కల్పించారు. మార్గ మధ్యంలోనే మరుగుదొడ్లు కూడా తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పాటు తాగునీటి సౌకర్యాన్ని కూడా కల్పించారు. అలాగే ఇక్కడ సిబ్బంది చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు ట్యాగులు కూడా వాళ్ళకి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా గుర్తించి వాళ్ళకి వేస్తున్న దృశ్యాలు కూడా మనం ఇక్కడ లైవ్లో చూడొచ్చు. అదేవిధంగా కొంతమంది భక్తులు ఇప్పటికే దర్శనం చేసుకున్న అమ్మవారి భక్తులు కొంతమంది మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, మీరు దర్శనం చేసుకున్నారు. అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సార్, చాలా బ్రహ్మాండంగా జరిగింది అమ్మవారి దర్శనం. ఏంటంటే ప్రత్యేకంగా పోలీస్ సిబ్బంది వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఇంత స్వచ్ఛంగా మెయింటైన్ చేస్తున్నందుకు. అలాగే పురపాలక సంఘం వారికి విజయవాడ వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను యాక్చువల్లీ తెలంగాణ నుంచి వచ్చాను సార్. మాది నిర్మల్ డిస్టిక్ అండి. చాలా బ్రహ్మాండంగా దర్శనం అయింది. ఎలాంటి లోటుపాట్లు లేకుండా విఎంసీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క చాలా బ్రహ్మాండంగా దైవ దర్శనానికి మన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సూపర్గా చేశారు సార్. వాళ్ళకు స్పెషల్ థ్యాంక్ చెప్తున్నాను. అలాగే ఏపీ పోలీస్ శాఖ వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి లోటుపాటు లేకుండా గొడవలు లేకుండా చాలా క్యూ లైన్లో భక్తులు చాలా శ్రద్ధగా చాలా బాగా వెళ్తున్నారు సార్. స్పెషల్ థ్యాంక్ టు ఏపీ పోలీస్ అండ్ పురపాలక సంఘం వారికి అలాగే మీడియా వారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అదేవిధంగా భవానీల సంఖ్య ఈరోజు ఎక్కువగా ఉంది. భవానీలో మాల ధరించిన వాళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఆ భక్తులు కూడా కొంతమంది మనతో ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? బ్రహ్మాండంగా జరిగిందండి. మేము సోమవారం నుంచి వచ్చామండి. సోమవారం నుంచి చాలా బాగా జరిగిందండి. ఏర్పాట్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు అన్నీ బాగున్నాయండి. బాగున్నాయి. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? గుంటూరు నుంచి వచ్చానండి. దర్శనం చాలా బాగా జరిగింది. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయండి. చాలా బాగా చేశారు. తాగునీరు కానీ ఇవన్నీ కూడా మధ్యలో ఏర్పాటు చేశారు. అన్ని బాగా ఇస్తున్నారండి. ఎక్కడెక్కడ స్వయం ఇబ్బంది లేకుండా తొక్కిసలాట లేకుండా చాలా బాగా అరేంజ్ చేశారండి. ఎక్కడికక్కడ కంపార్ట్మెంట్లు పెట్టి చాలా సౌకర్యంగా ఉంది. చాలా డిసిప్లిన్గా అంతా తీసుకెళ్తున్నారు. లోపల కూడా ఎక్కడ తొక్కిసలాటలేదు. బాగుందండి. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మీకు దర్శనం ఎలా జరిగింది? లాస్ట్ ఇయర్ కంటే ఈ రేట్ కంపార్ట్మెంట్లో పెట్టిన వల్ల చాలా అద్భుతంగా ఉంది. భవాన్ రక్తి కూడా తగ్గింది. ఫ్లోటింగ్ మట్టుకు బాగా తక్కువ వల్ల దర్శనం కూడా వేగవంతంగా చేస్తున్నాం. పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కడికక్కడ ఇవ్వడం వల్ల మనకు బాగా దర్శనం కూడా బాగా జరుగుతుందండి. పోలీస్ ప్రొటెక్షన్ వల్ల బాగా హెల్ప్ చేస్తుంది. క్రౌడ్ మట్టుకు చాలా ఎక్కువ ఉన్న కంపార్ట్మెంట్లు పెట్టడం వల్ల బాగా లక్ అయింది. బాగా కలిసి వచ్చింది. ఈ విధంగా నిజం భక్తుల రద్దీ కూడా బాగా ఎక్కువ అయిన వల్ల కంపార్ట్మెంట్లు పెట్టడం బాగా పెట్టాం. కానీ సులభ కాంపక్షలు కూడా ఎక్కడెక్కడ ఉన్న వల్ల మనకి అంతరాయం ఎక్కడ లేదు. జనాలు కూడా ఎక్కడ డబ్బులు అమౌంట్ అయినా ఏ విషయంలో అయినా బ్యాగుల విషయంలో అయినా చెప్పుల విషయంలో బాగా సౌకర్యాలు బాగా కల్పించారు. దేవాదాయ శాఖ మట్టు బాగా చేశారండి. క్రౌడ్ మట్టు బాగా తక్కువ ఎక్కువ. ఇది ఏర్పాట్ల పైన అయితే భక్తులందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లన్నీ బాగున్నాయని చెబుతున్నారు. అదేవిధంగా భారీ ఎత్తున భవానీలు కూడా తరలి వస్తున్నారు. వారితో పాటు సాధారణ భక్తుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ భవానీల సంఖ్య ఎక్కువగా ఉంది. రేపు కూడా ఈ భవానీలు తాకిడి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చేవారు తాకిడి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు ఎవరికి అసౌకర్యం కలగకుండా తాగునీరు కానీ మరుగుదొడ్లు కానీ ఇతర అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. అదేవిధంగా తొక్కిసలాట లేకుండా కూడా క్యూ లైన్ల ద్వారా సక్రమంగా కొంతమందికి అంటే దశలుగా విడిచిపెట్టడంతో తొక్కిసలాట ఏమీ లేకుండా కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి అవకాశం లభిస్తుంది. కెమెరామెన్ శేషబాబుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. వాటర్ స్టూడియో. పరోక్షేణ
दक्षप्रियायुवभिदेवाः तमब्रवीत् त्वं वै मेनेदिष्टमूहोतः प्रत्यसौः त्वयैनाख्याता तस्मान्नु हैनागुस्तोहोतारय्याचक्षरे तस्मात् शुश्रूषः पुत्रानागुर्जयवः नेदिष्टोर्जयवः नेदिष्टो ब्रह्मणो भवति य एवं वेद शृण्वन्ति श्रोणामृतस्य गोपा पुण्यामस्या उपशृणोभिवाचम् महीम् देवीम् विष्णुपत्नीमजूर्याम् प्रतीचीमेनागुम् हविषा युजामः महीम् दिवम् पृथिवीमन्तरिक्षम् तच्छ्रोणयति श्रव इच्छमानाः पुण्यग्श्लोकम् यजमानाय शृण्वति हिरण्यपात्रम् मथो पूर्णम् दधाति मथव्यो सानेति एकथा ब्रह्मण उपहरति एकथैव यजमानायस्तेजो दधाति साम्राज्यम् भोजम् स्वाराज्यम् नैराज्यम् परमेष्टिगो राज्यम् महाराज्यमाधिपत्यम् सन्ततश्रीरस्तु समस्त सन्मङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यसन्मङ्गलानि भवन्तु सत्यायेत आशिषः सन्तु सत्याः सन्तु यजमानस्य कामाः नमः पार्वतीपतये हर हर महादेव महाराज्ञी की दुर्गा माता को